అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య. పేషెంట్స్ మమ్మల్ని రిపీటెడ్‌గా అడగడం జరుగుతోంది. డైట్ గురించి అవగాహన ఇవ్వండి. ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదనేది కొంచెం క్లియర్‌గా చెప్పండి అని చెప్పి. సో, ఈ వీడియోలో ఎవరైతే గ్యాంగ్రీన్‌తో బాధపడుతున్నారో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార జాగ్రత్తలు అండ్ ఏమేం తీసుకోవాలి, ఏమేం తినకూడదనేది ఈ వీడియోలో చూద్దాము. మెయిన్‌గా గ్యాంగ్రీన్ అనేది మనకి ఆర్గన్స్ అనేవి కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్కిన్ అండ్ మజిల్‌ని తినేస్తూ ఉంటుంది కాబట్టి. ఇది యూజువల్‌గా మనకి యాంపిటేషన్ దాకా తీసుకెళ్తున్నారు. కానీ మన దగ్గర యాంపిటేషన్ దాకా వెళ్ళకుండానే మంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మనం ఫాలో అవుతున్నాం. కానీ మంచి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా మనం బాడీలోకి ఏమి ఇస్తున్నాం అనే దాని మీద కూడా 30% హీలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, డెఫినెట్‌లీ తినకూడని ఆహారాలు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ తినాల్సిన ఆహారాల మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల డెఫినెట్‌లీ హీలింగ్ అనేది స్పీడెన్ చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం ఇప్పుడు మెయిన్‌గా. తినాల్సిన ఆహారాల విషయానికొచ్చేటప్పటికి మెయిన్‌గా ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, కూరగాయలు ఎక్కువ తీసుకోవడము, ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ షుగర్ కానీ, వితౌట్ ఐస్ కానీ తీసుకోవడము. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి అంటే వైటమిన్ సి రిచ్ వెజిటబుల్స్ గానీ, వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కానీ మనం యాడ్ చేసుకోవడం వల్ల డైట్‌లో హీలింగ్ ఫాస్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇమ్యూన్ మెకానిజం కూడా మనకి స్పీడెన్ అప్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి బటర్ మిల్క్ తీసుకోవడము. ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి స్కిన్ సర్ఫేస్ మీద అట్రాక్ట్ అయ్యే బ్యాక్టీరియా, అట్మాస్ఫియరిక్ బ్యాక్టీరియా కానీ, వర్షాకాలంలో మనకి ఫంగస్ లాంటివి గ్రోత్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది స్కిన్ ఇన్ఫెక్షన్స్‌లో. సో, అవి మనం అవాయిడ్ చేయాలన్నా కూడా హాట్ వాటర్ రిపీటెడ్‌గా తీసుకునే ప్రయత్నం చేయడం 3-4 సార్లు. అండ్ దాంతో పాటు కాన్‌స్టిపేషన్ లేకుండా చూసుకోవడము, ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, దుంపలు, వంకాయ, గోంగూర లాంటివి అవాయిడ్ చేసుకోవడం వల్ల మనకి హీలింగ్ ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ అలాగే హీల్ అయ్యేటప్పుడు మనకి ఇచ్చింగ్ అనేది మనము అవాయిడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఎవరైతే నాన్ వెజ్ తినే అలవాటు ఎవరికైతే ఉంటుందో మోర్ దాన్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఖచ్చితంగా నాన్ వెజ్‌ని త్రూ ఔట్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడొచ్చే చికెన్ గానీ, ఇప్పుడొచ్చే నాన్ వెజిటేరియన్ అంతా కూడా మనకి అడల్టరేటెడ్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ది హార్మోనల్ ఇంజెక్షన్స్. మనందరికీ తెలిసిందే అది. సో, ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అయ్యేంత వరకు కూడా అలాంటివి ఆర్టిఫిషియల్ లైక్ అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, మనకి కెమికల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయడమే ఒక రకంగా మంచిదని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, నేను ఇందాక చెప్పినట్టు వైటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల, మజ్జిగ ఎక్కువ తీసుకోవడం వల్ల, ప్రోబయోటిక్స్, బి12 వీటిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి గట్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫాస్టెన్ అవుతూ ఉంటుంది హీలింగ్ ప్రాసెస్ అంతా కూడా. అండ్ తినకూడని విషయంలో మెయిన్‌గా మనము హైలైట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఖచ్చితంగా అలవాటు ఉండే వాళ్ళకైతే అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. సో, టీ, కాఫీ తీసుకునే అలవాటు ఎవరికైతే ఉంటుందో అది కూడా మానేయడం వల్ల మనకి ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ దాంతో పాటు డే స్లీప్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి. దుంపలు, పప్పు దినుసులు, ఎస్పెషల్లీ కందిపప్పు గానీ, పెసరపప్పు గానీ, పచ్చిశనగపప్పు కానీ ఇట్లాంటివి మనం అవాయిడ్ చేసుకోవడం వల్ల రిపీటెడ్ సూపర్ ఇంపోజ్డ్ ఇన్ఫెక్షన్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ పస్ ఫార్మేషన్ అనేది మనము దూరం పెట్టొచ్చు. దాంతో పాటు ఈ వంకాయ, గోంగూర, చేపలు ఎస్పెషల్లీ చేపలు లాంటివి అవాయిడ్ చేయడం వల్ల ఎగ్స్ కానీ మనకి వాటిలో ఎలర్జెన్స్ న్యాచురల్‌గానే ఫుడ్ ఎలర్జెన్స్ ఉంటాయి. అండ్ చాలామందికి అవి పడకపోవచ్చు కూడా న్యాచురల్‌గానే. అండ్ ఇలాంటి సెన్సిటివ్ కేసెస్‌లో ఇంకా ఇమ్యూన్ వీక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇవి తీసుకోకపోవడమే మంచిది.